డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాస్తున్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. ఎవరైతే విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఏపీ వెబ్సైట్ 2024కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదేవిధంగా మనకు వెబ్సైట్ కూడా రెడీ చేశారు. మనము అప్లై చేసుకోవచ్చు. మనము గమనిస్తే అప్లికేషన్లో మనకు మొత్తం మీద 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఇక్కడ మనకు వెబ్సైట్ రాయాలంటే ఏ విభాగానికి ఏమేమి ఉండాలి, అర్హతలు అనేది ఇచ్చాడు. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ టు రిజిస్టర్ with 16 years age group for the examination. However, the age requirement for counseling and admission is as follows. 16 సంవత్సరాలు పూర్తి ఉండాలి. ఇక్కడ మనకు ఇంజనీరింగ్ తీసుకుంటే క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 16 years of age as on 31st December of the year of admission 2024. There is no upper age limit. డిసెంబర్ 31 నాటికి మనకు 16 సంవత్సరాలు పూర్తి ఉండాలి. అంటే 2024 డిసెంబర్ నాటికి 16 సంవత్సరాలు పూర్తి కావాలి. అంటే ఇప్పుడు 16 నడుస్తూ ఉన్నా కూడా పర్వాలేదు. క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 17 years of age as on 31st December of the year of admission 2024 and an upper age limit of 22 years for all the candidates and 25 years in respect of SC/ST candidates as on 31st December of the year admission 2024. అగ్రికల్చర్కి అయితే మనకు 17 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి. అంటే 2024 డిసెంబర్ 31కి 17 సంవత్సరాలు పూర్తి కావాలి. అంటే ఇప్పుడు 17వ సంవత్సరం నడుస్తూ ఉన్నా కూడా పర్వాలేదు. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చాడు, 22 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా SC/STలకైతే అప్పర్ ఏజ్ లిమిట్ 25 years ఇచ్చాడు. అదేవిధంగా ఫార్మసీ తీసుకుంటే 31st December 2024కి 16 years కంప్లీట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ 16th ఇయర్ నడుస్తూ ఉన్న, అంటే 15th కంప్లీట్ అయ్యి 16th నడుస్తూ ఉండాలి. డిసెంబర్కి మనకు 16 కంప్లీట్ కావాలి. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ తీసుకుంటే 31st December 2024కి 17 years కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ 35 years ఇచ్చాడు అందరికీ. అదేవిధంగా SC/ST బీసీకి అయితే 3 సంవత్సరాల సడలింపు ఇచ్చాడు. డిజేబుల్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల సడలింపు ఇచ్చాడు. సో ఇవి మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇవి దృష్టిలో ఉంచుకోండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.